దేవుడిని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది ఇప్పుడు. ఈ అంతేనా? తరంలోనే జరిగింది. ఇది ఇంకొంత కొనసాగించేటటువంటి నీచమైన పరిస్థితికి తీసుకువెళ్తున్నాం. అంతకు మించి ఏం లేదు. హ్మ్. ఆహ్, మనకి రాజకీయ పరంగా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం వాడిన వాటిటి వల్ల తిరుమల చరిత్రలో అద్భుతమైన మార్పులు జరిగినాయి. ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలలో కొండపైన అప్పుడు సిబ్బంది ఉండేవాళ్ళు. ఆ సిబ్బంది కుటుంబాలు ఉండేయి, స్కూళ్ళు ఉండేయి, కాలేజీలు ఉండేయి. వాళ్ళకి అక్కడ దసరాలు, దీపావళులు అన్నీ జరుపుకుంటుండేవాళ్ళు, పండగలు జరుపుకుంటుండేవాళ్ళు. అక్కడ ఓట్లు కూడా వేస్తుండేవాళ్ళు. ఆ ఓట్లకి వేసేటప్పుడు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటిది మరి కొండ మీద అంటున్నారు కదా, ఇదేంటి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు, అవును కొండ మీద ఓటర్లు ఉన్నారు మరి, ఇక్కడ అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి అన్నటువంటిది ప్రభుత్వం ఆనాడు చెప్పింది. దాన్ని ఎటువైపుకి వక్రీకరించారు? 2 కొండలు అన్నాడు అన్నటువంటి కోణంలోకి వక్రీకరించారు. యాక్చువల్‌గా అక్కడ తిరుమలకి 2 కొండలే. ఒకటేంటంటే, ఎంత బుద్ధున్నోడు, ఎంత బుద్ధి లేని సన్నాసైనా సరే, దేవుడు లేడు, లేపోతే వెంకటేశ్వర స్వామిని అన్యాయం చేద్దాం, లేపోతే గుడిని నాశనం చేద్దాం అని ఎవడన్నా అనుకుంటాడా? రాజకీయాల్లో ఉండాలనుకున్నోడు. అది రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేపోతే